అండి. అందరికీ నమస్తే. అందరెలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం తీస్తున్నానండి. ఈరోజు మేమేం స్పెషల్స్ ఏం వండుకుంటామనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా పొద్దున్నే టిఫిన్‌కొచ్చేసి ఎగ్ దోస ఏసుకుందాం అనుకుంటున్నానండి. కట్టెల పొయ్యి మీద ఎగ్ దోస వేస్తాను. అలాగే ఈరోజైతే అక్క వాళ్ళైతే ఇంటికొస్తున్నారండి. ఇంకా ఎండాకాలం సెలవుల్లో అయితే రాలేదు. కుదరలేదు ఇంక రావడానికి. మామూలుగా ఆదివారం వస్తున్నారు. బిర్యానీ అయితే వండుతాము. చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా కూల్‌గా ఉందండి. పొద్దున్నే అయితే వర్షం వచ్చింది. మరీ ఎక్కువేమీ రాలేదు గానీ కొంచెం పడ్డదండి. నేలైతే తడిసింది. చల్లగా ఉంది. బావుంది. ఇంక ఈ చల్లటి వాతావరణంలో ఎగ్ దోస ఏసుకొని తింటే చాలా బావుంటది కదా! మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఎగ్ని అయితే ఇలా కొట్టేద్దాం. కొద్దిగా కారం వేసుకుందాం. గుడ్లో అని కలుపుకుని వేసుకోవచ్చు కానీ నాకు అంత నచ్చదండి, అందుకే ఇలా వేస్తాను అన్నమాట. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి, చూద్దాం. ఎగ్ దోస అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుందని చెప్పేసి ఒకటైతే వేసేసుకుని ఇంకోటి వేసుకుని అప్పుడైతే తినేసానండి. ఇది చాలా బాగుంది. ఎగ్గుని ఇంకా ఉప్పు కారం కలిపేసుకుని కూడా వేసుకుంటారు. నాకు ఎందుకు అలా నచ్చదండి. ఇలాగే ఎగ్ వేసుకుని దానిపైన ఉప్పు కారం వేసుకుంటేనే నాకు అలాగే నచ్చుతుంది. అందుకే అలాగే వేసుకున్నాను. అక్క వాళ్ళైతే బయలుదేరిపోతారండి తమ్ముడు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు స్కూటీ వేసుకున్నమాట. వచ్చేటప్పుడు చికెన్ అయినా పట్టుకొచ్చామన్నాము. ఇంకా దమ్ బిర్యానీ అయితే వండుదామని మా అమ్మాయికి అయితే స్నానం చేయించేసానండి. ఇంకా వచ్చేసారు, అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇంకా అక్క స్టైల్లో ఎలా వండుతుంది అనేది వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా ఆనియన్స్ అయితే వేపుకుంటాం కదా, అక్క అయితే కోసిచ్చేసింది మాట. నేనైతే వేపేస్తానని ఈ వీడియోలో మొత్తం నేను ఏం చేశానంటే చెవులీలు అయితే సాగిపోతాయని చెప్పాను కదండి. స్నానం చేసి ఇంకా అక్క వచ్చేటప్పుడు ఎట్టుకుందాంలే అని చెప్పేసి నేను దోశ తినేసి ఇంకా తీసి పక్కన పెట్టేశానండి. నాకు అస్సలు గుర్తులేదు చెవులీలో ఉన్నాయి అని చెప్పేసి మర్చిపోయాను. ఇంకా వాళ్ళు కూడా నాకు చెవులీలు లేవు వీడియో తీస్తున్నామని కూడా చెప్పలేదు అన్నమాట. వీళ్ళు కూడా, మా అక్క వాళ్ళు కూడా మిషన్ మీద పెట్టేసి అలా వదిలేసాను. నేను ఇంక వీడియో తీసేసుకుంటున్నాను. చెవులీలు లేవని ఎప్పుడు చూశాను, బిర్యానీ తిన్నప్పుడు చూశాను. అయ్యో చెవులీలు పెట్టుకోలేదు నేను అనేసి నేను చూశాను కానీ నేను మర్చిపోయాను నేను అంటుంది మా అక్క. అసలు ఫేస్లోకి ఏదోలా అనిపించిందండి, నాకు చిరాకు అనిపించింది. ఇంకా చెవులీలు లేకపోతే అస్సలు బాగోదు నా ఫేస్, నాకు నచ్చదు అసలు. చెవులీలు లేకుండా వీడియో మొత్తం తీసేసాను. అంటే ఎక్కువ ఏం కనిపించలేదులేండి. నేను ఇంకా మొత్తం బిర్యానీ ఎలా వండింది అనేది ఎక్కువ చూపించాను అనమాట.
ఇంక ముందుగా అయితే నేను ఆనియన్స్ అయితే వేపేస్తున్నానండి. మొన్న మా ఆయన గారు అయితే బిర్యానీ వండారు కదండి, దమ్ బిర్యానీ. ఇది వేరే మోడల్ మాట, అక్క వేరేగా వండుతుంది. ఇదంతా వీడియో అయితే ప్లీజ్ ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోజు అయితే చాలా సందడిగా ఉందన్నమాట ఇంట్లోని. ఇంకా అక్క వాళ్ళ పిల్ల వస్తే ఇంకా మా అమ్మాయి కూడా రెచ్చిపోతుంది, ఇంకా వాళ్ళతో పాటు అల్లరి. ఇంకా ఇంట్లో బొమ్మలన్నీ తీసేసి ఇంకా అట్లా ఆడేస్తున్నారు అన్నమాట. ఇంకండి నేను ఆనియన్స్ అయితే ఇలా దోరగా అయితే వేపేసుకుంటున్నాను, మరి బాగా మాడిపోక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. అక్కంది ఇలా కాకుండా ఇంకా కొంచెం పచ్చిగా తీసే అని చెప్పింది, ఇంక తర్వాత తీస్తానులే. మొన్న మా ఆయన గారు అయితే ఇలాగ సేమ్ ఇలాగైతే ఫ్రై చేశారన్నమాట. ఇంకా అందుకే అక్క ఆనియన్స్ని చికెన్ అయితే కోసేసి ఇంకా కడిగేస్తుంది. చాలా రోజులు అవుతుందండి అక్క వాళ్ళైతే ఇంటికి వచ్చమాట, చాలా రోజులు అవుతుంది. ఇంకా అక్క అయితే చికెన్ కడిగేసి పట్టుకొచ్చేసింది. నేను ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ కూడా ఇలాగైతే ఫ్రై చేసేసాను. అక్క పొయ్యి మీద వండుదాము అని చెప్పానండి. సర్లే పొయ్యి మీద వండుదాం అనుకున్నాం, కానీ ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద పెట్టినా మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా గ్యాస్ మీద అయితే వండేస్తున్నామండి. ముందు చికెన్ అయితే కొంచెం ఉడకబెడుతుంది. ఇంకా దాంట్లో అయితే ఏం వేసిందంటే పసుపుని కొద్దిగా ఉప్పు అయితే వేసి పొయ్యి మీద అయితే పెడుతుంది అనమాట. నేను అసలు చెవులు లేకుండా ఉన్నానని నాకు తెలియట్లేదు, ఎవరు చెప్పలేదు నాకు. వీడియో అంతా అలాగే తీసేసాను. ఇంకా బియ్యం అయితే పెట్టేస్తుంది అన్నమాట, కొలిచి అయితే పెట్టేస్తుంది. కొలుచుకోక్కర్లేదు కానీ ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టేసింది అమ్మ అయితేని. అక్క అయితే ఇంకా ఎసరికైతే వాటర్ అయితే పెట్టిందన్నమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చేసి కెమెరాకి అడ్డంగా ఇంకా ఫోజులు వేస్తున్నారు. పక్కనైతే పక్క పొయ్యి మీద అయితే ఎసరు పెట్టేసిందండి. ఈ పక్క పొయ్యి మీద వచ్చేసి చికెన్ ఉడకబెడుతుంది ముందుగాని. ఇంకా చెప్పాను కదండి, ఉప్పుని కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెడుతుంది. ఆయిల్ ఏమీ లేదు, కానీ ఆయిల్ లేకపోయినా చికెన్లో కొంచెం కొవ్వు అనేది ఉంటుంది కదండి, అసలు ఉడికిపట్టేటప్పటికి మొత్తం ఆయిల్ కింద వచ్చేసింది. నేను ఆయిల్ వేసావా అంటే ఆయిల్ ఏమీ లేదు అని చెప్పింది అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి చెల్లి పెళ్ళి అయితే కొన్ని ఉన్నాయండి. ఇంకా బిర్యానీ మసాలాలు చాలా ఉన్నాయి, మేము వాడట్లేదు. కస్తూరి మేతి కూడా ఉంది, ఇంకా అవన్నీ వేయలేదులేండి ఇంకా బిర్యానీలోకి. ఇంకెందుకులే అనేసి ఇంకా పాడేయలేమో, ఇంకా వాడలేదండి. ఇంక తర్వాత కూడా వండినప్పుడు చాలా ఉన్నాయి. ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే అమ్మ తెచ్చిందన్నమాట. ఇంకా చికెన్ అయితే బాగా ఉడకబెట్టేసింది, ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడైతే చికెన్ ఎలా ఉందో అనేది చూపిస్తానండి. ఇంకో చికెన్ పసుపుని ఇంకా ఆయిల్ అయితే ఏమీ వేయలేదు, సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసింది. పక్కన అయితే ఎసరు పెట్టేసిందండి. ఇది బాగా బాగా ఉడికిపోయి కుక్ అయిపోయమాట. దాంట్లో కొవ్వు కూడా నూనెలో వచ్చేసింది. ఇక ఫ్రై చేసిన ముక్కలు దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసిందండి ఆ వాటర్లోని. ఇవి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, ఇంకా అవ్వాలంటుంది. సాల్ట్ అయితే వేస్తుందన్నమాట వాటర్లోని. దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. బియ్యం అయితే ఇలా కడిగి పెట్టేసింది. ఫ్రై ముక్కలు అల్లం పేస్ట్ అయితే మిక్సీలో పాడేసి అన్నమాట. ఇంకా నెయ్యి అయితే కొద్దిగా వాటర్లో అయితే వేస్తుందండి. ఇంకా వాటర్లో అయితే కొద్దిగా వేసింది. ఇంకా చికెన్ కూడా అయిపోయిందండి. ఆనియన్స్ అయితే వేపాం కదండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంచేసి ఆయిల్ అయితే తీసేసాము. కొద్దిగా నెయ్యి అయితే వేసిందన్నమాట. దీంట్లో బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేపుకుని ఇంకా అల్లం పేస్ట్ కూడా దీంట్లోనే ఇంకా పచ్చివాసన అంతా పోయేదాకా ఇంకా బాగా మగ్గించేసుకోవాలి. ముందుగా అయితే పలవ సరుకులు అయితే వేసేసిందన్నమాట, ఏం చేసుకుంటుంది. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటుంది అన్నమాట. చాలాసేపు కొంచెం అటు ఇటు బాగా పచ్చివాసన అంతా పోయేదాకా ఇంకా అలాగే మగ్గించుకోవాలి. పొయ్యి మీద అయితే ఇంకా బాగుండేది, ఇంకా క్లారిటీగా చూపించేదాన్ని. ఇంకా చినుకులు అయితే పడుతుందండి, పొద్దున్న నుంచి కూడా అలాగే ఉంది. ఇంకా వర్షం వచ్చి రావట్లేదు, కానీ ఇంకా అలా తుప్పరు పెడుతుంది అనేసి ఇంకా కిందకైతే వెళ్ళలేదు అన్నమాట. ఇంకా అక్క వండుతుంటే ఇంకా నేనేం చేస్తున్నానంటే నిమ్మకాయలు అయితే పట్టుకొచ్చారండి, నానైతే పట్టుకొచ్చేసారు. ఇంకా అవి అయితే కోసేసి చక్రాల్లా కోసిందన్నమాట. అవి వచ్చేసి వాటర్లో వేసింది, ఎసరు పెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే వేసింది. ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, తీసేసుకోవాలండి నిమ్మకాయ బద్దలు అయితేని. మేము ఇలా చేస్తుంటే అక్కల పిల్లలు ఇంకా మా అమ్మాయి చూడండి చెప్పలతో మొత్తం దింబరించేశారు గదంతని. పెద్దోడైతే టీవీ చూస్తున్నాడండి బొమ్మలు. ఇంక వీళ్ళిద్దరూ మొత్తం దింబరించేసి అట్లా ఆడుతున్నారన్నమాట. అక్క అయితే నిమ్మ బద్దలు అయితే ఇలా చక్రాల కింద కోసేసింది.
కోసేసి అన్నీ కూడా వాటర్లో అయితే వేసిందండి. బిర్యానీ ఆకు కూడా వేసిందన్నమాట. ఇప్పుడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేస్తుంది. ఇంకా చికెన్ అయితే ఇందాక ఉడకబెట్టాం కదండి, అది ఇంకా అల్లం పేస్ట్ అయితే అది కూడా పెట్టాం కదా, అల్లం పేస్ట్ అయితే మగ్గించాం కదా, అదంతా కలిపి ఇంకా బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఇంకా మ్యాగ్నేట్ అయితే చేస్తుంది. చికెన్ అయితే దాంట్లో అయితే వేసేసాను. చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేస్తుందో ఇప్పుడైతే చూద్దాము. చికెన్ అయితే దాంట్లో వేసేసిందండి. ఒక 4-5 పచ్చిమిరకాయలు ఇంకా చీరేసి దాంట్లో వేసేసింది. ఇంకా దాంట్లో కారం, ఉప్పు అవన్నీ వేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ అయితే మగ్గించేసాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవచ్చు. చికెన్లో ఆయిల్ వేయకపోయినా అదంతా కూడా ఆయిల్ కింద వచ్చేసిందండి. ఉప్పుని పసుపు వేసి మగ్గించింది కదా, ఉడకబెట్టింది కదా, ఇంకా ఆయిల్ అంతా కూడా వచ్చేసింది. ఇంకా సరిపడా అయితే కారం వేసుకుందామండి. తర్వాత ఉప్పు అయితే వేసుకుందాము. చికెన్ మగ్గించినప్పుడు వేసుకుందాము, వాటర్ ఎసరు పెట్టుకున్నప్పుడు వేసుకున్నాము. ఇంకా అందుకే చూసుకుని వేసుకోవాలి, ఇంకా లేకపోతే చాలా ఎక్కువైపోతుంది. కానీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా నిమ్మబద్ద కూడా రసం అయితే పిండేసింది. రసము అయితే పిండేసి ఇంకా మసాలాలు అయితే వేస్తుందన్నమాట. బిర్యానీ మసాలా, అలాగే చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసింది. అసలు అయితే కాగిపోయిందండి. బియ్యం అయితే వేసేసింది అన్నమాట. ఈ పక్కన పలవాలో ఇస్తారు కదా, పలవ సరుకుల మసాలా ఉంటుంది, అది కూడా వేసేసింది. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నవి కూడా వేసింది. ఇంకా కొద్దిగా ఆయిల్, ఇంకా కొత్తిమీర అయితే వేసింది. పెరుగు అయితే వేసేసి ఇంకా బాగా కలిపేసింది. మసాలాలంతా చికెన్ పట్టేలాగా కలిపేసింది. కలిపేసి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసిందండి. ఇప్పుడు ఏం చేసిందంటే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా అట్ల రేక్ అయితే పెట్టి దానిపైన ఈ చికెన్ దాకైతే పెట్టిందండి. డైరెక్ట్ మంట అయితే తగలలేదు దానికి. ఇంకా అట్లస్ ఇలా పెట్టి ఇలాగైతే పెట్టిందన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఇలా పెట్టేసింది. ఇంకా బాగా మాడిపోకుండా ఉడుకుతుంది అనేసి అట్లోస్కి తగిలి ఆ మంట అంతా కూడా పైకి ఆవిరి కింద వెళ్తుంది. ఇంకా అక్క వచ్చేసి అన్నం అయితే ఉడికిపోయింది అని చెప్తుంది అన్నమాట. వీడియో తీసుకుంటావు కదా రా అని చెప్తుంది. అన్నము ఇప్పుడు ఉడికిపోయింది కదా, అది వచ్చేసి ఇంకా చికెన్ దాంట్లో వేస్తుంది. నిమ్మకాయ బద్దలు అయితే ఉన్నాయి కదండి, మనం ఫ్లేవర్ కోసం అయితే వేసాము, అవి అయితే తీసేస్తుంది అన్నమాట. నిమ్మకాయ బద్దలు అయితే తీసేస్తుంది బిర్యానీ అన్నంలోంచి అయితేని అన్నీ కూడా తీసేస్తుందండి. ఈ పక్కన అయితే కొంచెం ఉడుకుతుంది, మంట అయితే ఇంకా రాలేదు. కొంచెం తర్వాత అయితే ఉడికిపోయిందండి. చికెన్ ఎలాగా మగ్గించేసాం కదా, మరి అంతేం ఉడకపక్కలేదు. కొంచెంసేపు పెట్టి ఇంకా అన్నం అయితే ఒక లేయర్ కింద వేస్తుంది. 2-3 లేయర్ కింద వేసుకోవచ్చు, కానీ ఇంకొకసారిగా అయితే వేసేసిందన్నమాట. ఇలా వేసి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసినవి కూడా వేసింది. అంటే చికెన్ దమ్ బిర్యానీ అనుకోలేదండి, అప్పటికప్పుడు ఇంకా అలా అనుకున్నాము. చికెన్ అయితే తమ్ముడితో తెప్పించేసింది. దమ్ బిర్యానీ అయితే ఇంకా పెద్ద పీసులు, లెగ్ పీసులు అయితే తెప్పిద్దాం ఇంకా అనుకోకుండా ఇంకా బిర్యానీ అయితే వండేసుకున్నాము. ఇంకా కనుమాది కూడా ఇంకా ఫ్రై ముక్కల పైన వేస్తుంది. ఇలాగా మొత్తం అంతా వేసేస్తుంది. ఇలాగైతే వేసేస్తుందండి. ఇప్పుడైతే ఇంకా మంట అయితే ఎక్కువ పెట్టలేదు, సిమ్లోనే పెట్టి ఉడికించిందన్నమాట. అక్కోళ్ళ అబ్బాయి అయితే ఫోన్ ఇచ్చి కూర్చున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు ఫోన్లోని.
ఇలాగంతా వేసాక ఇలా అయితే వేసిందండి. ఇంకా సమానంగా పరుస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ బొమ్మలన్నీ కూడా అరుగు మీద అయితే పట్టుకొచ్చారు. ఎంత చందరవందర చేశారో గదంతాని మొత్తం నీళ్ళు ఉంపేసి బొమ్మలు ఇంకా ఎన్ని ఉంటాయో అవన్నీ ప్రతిరోజు కూడా పంపేస్తుందండి మా అమ్మాయి. అవన్నీ ఎత్తలేక ఎంత చిరాకు వస్తుందో, ప్రతిరోజు ఎత్తమంటే ఎత్తదు. ఇంకా మళ్ళీ నేను కానీ ఇంకా అమ్మ కానీ ఎత్తువలసి వస్తుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు అన్నమాట. ఆటలాడేసి అలసిపోయారు. ఆ బొమ్మలన్నీ అలా పెట్టేశారు. ఎత్తమంటే ఎత్తట్లేదు. ఇలాగైతే వేసేసి దాని మీద ఫ్రై ముక్కలు అయితే వేసేసిందండి. ఇప్పుడైతే కలర్ ఉంటే అయితే వేసుకోవచ్చు. మా దగ్గర అయితే ఉందండి. ఇంకా అక్క అయితే కొంచెం ఎసరు నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అదైతే తీసుకుని దాంట్లో కొంచెం కలర్ వేసింది అయితే. ఇది వచ్చేసి ఇంకా డబ్బా అయితే రెడ్ కలర్ అయితే ఉండండి, ఫుడ్ కలరు. ఇదంతా కూడా వేస్తుందన్నమాట. కలర్ అయితే వచ్చేసిందండి. మొత్తం అయితే వేసేసింది. 2-3 కలర్స్ ఉంటే వేసుకోవచ్చు, అప్పుడు వేరుగా కనిపిస్తుంది బిర్యానీ. ఇంకా ఒక కలర్ ఉంది, అది వేసేసింది. వేసేసి ఇంకా వేసరి నీళ్ళు అయితే ఉంటాయి కదా, చుట్టూరు కొద్దిగా వేస్తుందండి. వేసేసి కొంచెం మంట పెట్టేసింది అన్నమాట. ఇంకా అమ్మ అయితే సామాన్లు తోముతుంది. వాతావరణం అంతా చల్లగా ఉందండి, మేఘం పట్టేసింది అన్నమాట. ఇంకా అక్క సామాన్లు అయితే పట్టుకెళ్తుంది అమ్మ దగ్గరికి. ఇంకా నేనేం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదండి, పిల్లలు ఆడిన ఆ బొమ్మలన్నీ ఎత్తవలసిన డ్యూటీ నాకే ఉంది. ఇవన్నీ ఎత్తవలసి వస్తుంది అన్నమాట. ఇంత చిరాకుగా ఉందండి అసలు. ఆ పిల్లలు ఉంటే ఇంకా అల్లరి మామూలుగా ఉండదు కదా. ఇంకా అన్నీ ఎత్తేసి సంచిలోకి 2 సంచులు అవుతుంది మొత్తం. మళ్ళీ టెడ్డీ బేర్లు బొమ్మలు అవి వేరే, ఇవి వచ్చేసి ఆట బొమ్మలు, ఇంకా గ్యాస్ పొయ్యి అవన్నీ ఆడుతుంది. ఇంకా అవన్నీ ఎత్తేసి ఇంకా పక్కనైతే పెట్టేశానండి. ఇంకా బిర్యానీ కూడా ఉడికిపోయింది అన్నమాట, దమ్ బిర్యానీ. ఇప్పుడు ఎలా ఉంది ఇంకా మొత్తం తిప్పాంలేండి. ఇంకా అంతా కలిసిలాగా అక్కైతే తిప్పింది. చాలా బాగుంది పొడి కానీ. ఇంకా ముక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడైతే టైం అయితే చాలా టైం అవుతుంది. ఇంకా అక్క వచ్చిన కాడి నుంచి ఇంకా కూర్చుని మాట్లాడుకున్నాం కొంచెంసేపు. వంట అయితే స్టార్ట్ చేయకుండా 11:30కి ఎప్పుడో స్టార్ట్ చేసామండి. ఇంకో ఉడికేటప్పటికే 1:30 అయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా అమ్మ కూర్చుని అయితే మాట్లాడుకుని తిందామని ఇంకా పిల్లల్ని రమ్మంటే ఇంకా అసలు రావట్లేదండి. వాళ్ళైతే ఇంట్లో తింటారంట టీవీ చూస్తాని. ఇంకా వాళ్ళు రావట్లేదు కదా, మనం తినేద్దామని ఇంకా మేమైతే పెట్టేసుకున్నామండి. ఇంకా మా అమ్మాయి వెనక్కి కూర్చోమంటే కూర్చోదంట, అలాగే కూర్చుంటుందంట. ఇంకా పెట్టేసి ఇస్తే ఇంకా తింటనమాట. ముక్కలే తింటుంది. ఆ బిర్యానీ అంతా అలా ఉంచేసింది. చాలా బాగుందని చెప్తుంది. పెట్టుకున్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే చక్రాల కింద కోసి, ఇంకా నిమ్మకాయలు, ఇంకా ఉల్లి చట్నీ అన్నీ పెట్టుకుని ఇంకా అన్ని వేస్తాను అనమాట అక్కకి. ఇంకా నాన్న కూడా పక్కన కూర్చొని తింటున్నారు. ఇంకా అమ్మ అయితే ఇంకా పిల్లలకి అయితే వడ్డిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. వేడిగా తింటున్నాం కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్క కూడా చెప్తున్నాను చాలా బాగుంది అనేసి. సూపర్గా ఉందంటే మా అమ్మాయి ఇది చెప్తుంది. బాగుంది అసలు కొంచెంసేపు యాక్షన్ చేసిందండి. ఇంకా అటు ఇటు కూర్చుని అది యాక్షన్ చేసింది. చెప్పమంటే చెప్పట్లేదు. ఇంకా తినేసి ఇంకా కూర్చుని అయితే చాలాసేపు మాట్లాడుకున్నామండి. ఇంకా టైం అయితే మళ్ళీ అక్కలు అయితే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. కొంచెం పెందలుగా వచ్చారులేండి. 10:00కల్లా వచ్చేసారు. ఇంకా 5:00కల్లా మళ్ళీ బయలుదేరవలసి వచ్చింది. ఇంకా నాన్న అయితే మళ్ళీ దింపారన్నమాట, సాకలపాలని దింపితే. ఇంకా అక్కడ నుంచి ఇంకా బస్సు అయితే ఎక్కేశారు. ఇంకా ఆ ప్లేటు చిన్న ఆ పిల్లకి ప్లేట్ ఉందండి అన్నం ముట్టించేది. ఇంకా అదైతే దాంట్లో తినమంటే దాంట్లో తిందంట, పెద్దదే కావాలంట. ఆ కంచంలో తిందంట. ఇంకా తినమంటే చెప్తుంటే నాకు ఇదే కావాలంటుంది. ఇంకా అందరం కూర్చుని అయితే తినేసన్నమాట. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా రోజు ఆదివారం కదండి, ఇంకా సీరియల్స్ ఏమవుతుందని కట్టేసాం. ఇంకా వాళ్ళైతే ఇంకా నానమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా అమ్మ నేను అక్క అయితే కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా అక్క అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారండి. నాన్నైతే దింపేయడానికి అయితే వెళ్తున్నారు. చాలా రోజులు అవుతుంది ఇంకా వచ్చి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ఆదివారాలు ఎప్పుడైనా రావాల్సింది. ఇంకా అక్క పిల్లోడికి అయితే అమ్మ అయితే డబ్బులు ఇచ్చిందన్నమాట. ఇంక ఇచ్చేయమంటే ఆడు ఇవ్వట్లేదు, ఇచ్చేసాడు. మళ్ళీ తీసుకోమంటే అసలు తీసుకోవట్లేదు అన్నమాట.
ఇది తీసుకో తీసుకో అంటే అప్పుడు తీసుకున్నాడు. మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మా అమ్మాయి వాళ్ళు. ఇంకా అక్క అయితే డబ్బులు ఇచ్చిందంట మా అమ్మాయికి. మా నాన్న వాళ్ళు అయితే పెద్దమ్మకి ఇచ్చారంట. ఇవ్వద్దు ఇవ్వద్దు అని మా అమ్మాయి అయితే తీసేసుకుందంట. ఇంకా నవ్వేశారంట అందరూని. పప్పుదాన్ని వాటి కోసం నాకు ఇచ్చిందిలేండి, నా దగ్గరే ఉన్నాయన్నమాట. భలే ఉంటుంది. అక్కడైతే చాలా నవ్వేశారంట మా అమ్మాయి చేసిన దానికి. ఇంకా అక్కలు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే హైప్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.